అనుకుంటున్నారు? అది ముందుగా నాకు గల సందేహాన్ని శ్రీ కాకును సూర్యనారాయణమూర్తి గారి ద్వారా నివృత్తి చేయవలసిందిగా కోరుతున్నానండి. తప్పకుండా అండి, మీరు అడగండి. అసలు అదే విషయం చెప్తున్నాను కనుక అంటున్నాను. గురుగారికి నమస్కారం అండి. స్వామి, మేము బ్రాహ్మణం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక మంత్రానికి సంబంధించిన ఒక విషయాన్ని మీతో తెలుసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనము ఈ దేవతా గణపతిని కానీ ఇతర దేవతా మూర్తులను కానీ ఈ నైమిత్తిక కార్యక్రమాలప్పుడు కామ్యకర్మ నైమిత్తిక కార్యక్రమాలప్పుడు పూజ చేసినప్పుడు ఓం అసనైతే పునరస్మాలు చక్షు పునః ప్రాణమినో దేహోగం క్షేమ సూర్యముచ్చరం సమన్మతే మృడయానస్తి అని మంత్రోచ్చారణతో స్థాపన చేస్తాము. చివరిలో ఉద్వాసన వస్తాము. అయితే ఇదేమో నైమిత్తిక విగ్రహానికి స్థాపన ఉద్వాసన రెండు ఉంటాయి. నిత్య పూజలప్పుడు బయటికి ఒక విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అక్కడ ఉద్వాసన ఉండదు. ఎందుకోసం భగవంతుడు మన ఇంట్లో ఎల్లకాలం ఉంటాడు కాబట్టి. ఎల్లకాలం ఉంటాడు కాబట్టి ముందు ఈ మంత్రంతో స్థాపన చేయవచ్చా చేయకూడదు? ఓన్లీ ధ్యానం నుంచే స్టార్ట్ చేయాలన్నా? నైమిత్తికానికి మాత్రమే ఈ మంత్రంతో స్థాపన చేయాలన్నా ఉద్వాసన ఉంటుంది కనుక? నిత్య పూజకు ఉద్వాసన ఉండదు కనుక. మీ ప్రశ్న నాకు అర్థమైందండి, సమాధానం చెప్తున్నాను. మీ ప్రశ్న నాకు అర్థమైందండి. ఈ అసునీతి అన్న మంత్రం చెప్పే సమయంలో దీనికి భరద్వాజుడు ఋషి అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోదేహి భోగం అనే ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసినప్పుడు రాజనీతి ఎటువంటిదో అసునీతి అటువంటిది. అసుహు అంటే ప్రాణములు అని అర్థం. వాటిని ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణములను తీసుకువచ్చి ఆ విగ్రహంలో స్థాపించడం ఈ మంత్రానికి ఉండేటటువంటి ప్రయోజనం. నిత్య పూజలో ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చెప్పే అవసరం లేదు. నైమిత్తికంగా చేసేటటువంటి పూజలలో మాత్రమే వస్తుంది. పూజాదికాదులు నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అని 4 విధాలు. నిత్యములైనటువంటి పూజలో అమ్మాయి ఆ ప్రశ్నలో ఉన్న సమాధానం మీరు అడిగినట్లుగా నిత్య పూజలో ఈ ప్రాణప్రతిష్ఠ ఉండదు. కేవలం ఇతరములైనటువంటి 3 నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు వాటిలో మాత్రమే ఉంటుంది. అక్కడే మళ్ళీ గచ్చగచ్చ వస్తుంది.